మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో ఒకరోజు స్వరాభిషేకం దాంట్లో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అక్కడ ఒక దొంగరావుడు మంగళిమరం పాట ఏదో పాడగానే బ్రహ్మాండంగా పాడారు. ఎవరో పాడారు, చప్పట్లు కొట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఇంత చప్పట్లు ఇంతమంది చేస్తున్నారంటే ఇవాళకి కూడా 40-50 సంవత్సరాలు పైబడి అయినా కూడా అవి ఇంకా అందరిలో ఉన్నాయి అంటే అవి ఎంత గొప్పవి చూడని ఆయన చెప్పాడు. నేను తర్వాత చెప్పా, ప్యాన్ చేసి చూస్తే అక్కడ ఉండేవాళ్ళంతా 50 ఏళ్ళ పై కుర్రవాళ్ళు 27-20 ఎవరు కనిపించరు. వాళ్ళు మనసున్న మల్లె, మీరు ఎవరికైనా ఇవ్వండి ఒక పాట రిమోట్ ఇవ్వండి, మనసున్న మల్లెలు అనగానే బంద్ చేసేస్తారా అంతే. సో ఇది ఇవన్నీ బలవంతపు అది కాదు, అది అంతే. అవి బాగున్నాయంటే అది నాస్టాల్జియా. అవును, ఆ రోజుల్లో మాకు బాగున్నాయి, అవును. ఈ రోజుల్లో బాగుండాలనేటువంటి నియమం లేదు. అవును, వి నీడ్ నాట్. సో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే లతా మంగేష్కర్ గారి ఇంటర్వ్యూ జస్ట్ ఒక 2 years ముందు ఆమె ఈజ్ గోయింగ్ టు పాస్ అవే అంటానికి ముందు ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆమె ఇంటర్వ్యూ చేస్తూ చాలా ఇదే పాప ఏదో చెప్పిద్దారు, హాయిగా ఎలా పాడేదారు. తర్వాత మీరు ఏ రోజైనా కూడాను మీ పాటలు ఎవర్ లాస్టింగ్, మీరున్న మీ పాటలు అనేది ఇక 100 సంవత్సరాలు అలాగే ఉంటుంది, ఏవిపోదు అంటున్నాడు. కాదండి అన్నారు. ఎందుకంటే నా పాటలన్నీ 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాల పాటలు, సినిమా పాటలు. కానీ 10 సంవత్సరాలు అయిన తర్వాత అటెన్షన్ రిక్వైర్మెంట్ ఆఫ్ యంగ్స్టర్స్ 1.5 minutes కన్నా ఎక్కువ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ 4 minutes 5 minutes సాంగ్స్ బోర్ కొడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ సాంగ్స్ ఓన్లీ అబౌట్ 1.5 minutes. ఆ 1.5 minutesలో ఉంటేనే వింటాడు, లేకపోతే నెక్స్ట్ పాటకి వెళ్ళిపోతాడు. అవంతా ఉండదు. విజన్కు ఐ వాజ్, ఆ తర్వాత ఐ వాంటెడ్ టు ప్రోబ్ వాట్ షీ ఈస్. ఐ న్యూ హర్ ఓన్లీ యాజ్ ఏ సింగర్. తర్వాత చూస్తే షీస్ ఎ ఫోటోగ్రాఫర్, గొప్ప ఫోటోగ్రాఫర్. ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, చాలా బ్యాడ్ అది చేస్తుంది. ఇటువంటివి చాలా చాలా క్వాలిఫికేషన్ ఉన్నాయి. దట్ వాజ్ ఓన్లీ సింగర్. సో ఒక్కొక్కళ్ళకి చూస్తుంటే జెన్యున్ గా ఏది అక్కడ సమయోచితంగా ఉంటే. అంటే ఇప్పుడు ఏంటంటే క్లాసిక్ కావాలంటే కూడా చిన్న కుర్రవాడు రాయలసీమలో బేట్రాయి చామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి చామి దేవుడా కాచెమల్లాయడు కదలి నల చెమ్మడు మెల్లలి బేట్లాయి కాదు, బేట్లాయి చామి దేవుడా నన్నేలినోడా బేట్లాయి చామి దేవుడా. ఇది వాడు కంపోజ్ చేసి గొల్లాడు, షెపర్డ్ బాయ్, పశువుల కాపరి. అతను కంపోజ్ చేసి స్పాంటేనియస్ కదిరి కేవీ రెడ్డి గారు నాకు పాట చెప్పారు. అది వదిలిపెట్టి బేట్రాయి స్వామి దేవుడా అని క్లాసికల్ కచేరీ పడితే వాడారు. రాజస్థాన్ బేట్రాయి స్వామి దాడా అని ఒక కచేరీలో ఆ బేట్రాయి ఒక ఫేక్ డింగటి పుడతాం. సి క్లాసికల్, ఇన్ ద నేమ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ సహజత్వం దాన్ని, దట్ నేటివిటీ అదేమిటి. ఇప్పుడు ఏదైనా కూడాను నాకు ఐ డోంట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ. ఇప్పుడు గంగగోవు పాలు గరిటెడైన గరిటెడు చాలు, కడవడైన నేమి కరము పాలు గండికేవారు ఏం చెప్పారు. ఆయన జనరలైజ్ చేస్తే అంటే ఆయన మానవాడు. ఈ విషయం ఒక గాడిద పిల్లకి చెప్తే ఓకేనా, గంగ కోపాలు గాడిద పిల్లకిచ్చి అంతే అంతే కాలుతో తంతేస్తారు. దానికి వాళ్ళ అమ్మ కరము పాలే సార్. బాబోయ్, ఇప్పుడు ఎవరికి ఏమి కావాలో అది కావాలి, కానీ అది వదిలిపెట్టి
నువ్వు యూ హ్యావ్ టు గివ్ దట్ లైఫ్. అది వదిలిపెట్టి నాది చాలా గొప్పది నువ్వు తీసుకో ఇది గంగలో పోవాలంటే అంతే. అద్భుతం. అదే ఒక ఇదే కదా. సో సో దట్ లైఫ్ ఈజ్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ ఈజ్ చేయడం. ఇప్పుడు బిడ్డ ఉమ్. పడుకోబెట్టాలి, లాలి పాట పాడాలి. లతా మంగేష్కర్ వచ్చి పాడుతుందంటే ఒక బిడ్డ పాడుకుంటా, వాళ్ళ అమ్మ అపశృతిలో పాడినా పడుకుంటా. పర్ఫెక్ట్ సార్. ఓ లాలి లాలి అంటే అది కరెక్టా? ఓ లాలి లాలే అలా అంటేనే ఆ సౌండ్, ఆ వారంతు, మోర్ దెన్ ఆల్ దిస్ ద ఫీలింగ్ ద మదర్ గెట్స్ టువర్డ్స్ ద చైల్డ్, సమ్ క్లాసికల్ సింగర్ విల్ నాట్ గెట్. కరెక్ట్. అది ఇంపార్టెంట్. పాటలో అది ఇంపార్టెంట్ కానీ పాట అంటే అది. అలా చూస్తే సార్ మనకి కీర్తనలు కూడా త్యాగరాజ కృతులని ఆ స్వామివారు పాడుకున్న పద్ధతి కంటే ఇప్పుడు ఇప్పుడు దొరకున్న ఇటువంటి సేవ ఇదే ప్రస్తావ అది ఆ ట్రెడిషన్ ఏమంటారు అంటే అంటే అది ఏమిటంటే ఇప్పుడు అది కచేరీ. ఇప్పుడు రాజేశ్వరరావు అడిగారు అర్థాన్ని పక్కనట్టి కచేరీ అంటే అదే మరి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటంటే కచేరీ అనేటువంటిది భక్తితో అర్థవంతంగా పాడేది కచేరీ కాదు. నువ్వు భక్తివంతంగా చేస్తే సినిమాలో భక్తిలో గుడిలో పాడుకో అంతే. వెన్ యూ వాంట్ టు కచేరీ వీ హ్యావ్ కమ్ టు సీ ఎన్ ఎక్స్పర్టైజ్. కాబట్టి అది అలాగే ఉండాలంటే అంతే అంతే. దట్ ఈస్ దట్ మెంట్ ఫర్ ఎక్స్పర్టైజ్. సో ధరణి దందే నానే అది. సో ఎక్స్పర్టైజ్ అంటే అది ఒక వి వాంట్ టు షో ఆఫ్. ఇట్స్ సింపుల్. సినిమాలో అంతే. ఇప్పుడు సపోజింగ్ యూ వాంట్ అంత రియలిస్టిక్ పంచారు అంటే అది వేరు, దట్స్ గుడ్. ఐ వాంట్ టు షో ఎ స్పెక్టికల్ అంటే బాహుబలి, అది వేరు. దానివల్ల పంచారి గొప్పది కాదు, బాహుబలి కాదు, అంతా ఒకటే. అవును. ఒక డిటెక్టివ్ ఒకటే, హారర్ ఒకటే. యాజ్ లాంగ్ యాజ్ సంబడి ఈజ్ క్రియేటివ్. ఏవి క్రియేట్ చేయకుండా అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది ఇట్టుంటుంది, అది బ్యాడ్. సార్ ఇవాళ మన సంభాషణకి సత్యం, శివం, సుందరం ఓకే పేరు ఎందుకంటే అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు మీరు. సత్యం, శివం ఎందుకంటే మీరు నార్మల్ గా ఉంటున్నవన్నీ బ్రేక్ చేసేస్తున్నారు, డిస్ట్రాయింగ్. సుందరం ఎందుకంటే చాలా అందంగా చెప్తున్నారు అది. కానీ సార్ అదే ఇలా అయితే మరి ప్రతిదానికి సందర్భోచితంగా ఏ డైరెక్టర్ తీసిన బాణి అయినా మీరు దాని ప్లేస్ లో ఆస్వాదించి చాలా ఫస్ట్ క్లాస్. అంటే మీరు చాలా డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ కదా సార్. టీ షర్ట్ వేసుకుని అంత సింపుల్ గా చిన్నపిల్లాడి లాగా ఈ రోజు ఇట్లా వచ్చా. అంటే ఈ రోజు కొంచెం వేసుకున్నారు. బట్ ఎలా సార్ మీ ఫ్రెండ్షిప్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఓన్లీ వర్క్ రిలేటెడ్? నాకేమిటంటే ఫ్రెండ్షిప్ అంటే ఇండస్ట్రీలో చాలా చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గొల్లపూడి మారుతీరావు అంటే, వెన్నెల గంటి గారంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. పీపుల్ ఉంటారు, రాజపేశ్వరి, వీళ్ళంతా జనరల్గా వాళ్ళందరూ అక్వైంటెన్సెస్, చాలా గొప్పవాళ్ళు. కాకపోతే నాకు ఒక పెద్ద అదృష్టం ఏంటంటే నేను రావడము విజయ ప్రొడక్షన్స్, విజయ వాహిని స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం. దాని డిఫరెన్స్ ఏంటంటే మామూలు ప్రైవేట్ కంపెనీలో గనక చేస్తే వాళ్ళకి వేరే ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్. ఆ ఆఫీసుల నుంచి అక్కడ కథలు, చర్చలు, మ్యూజిక్ అంతా చేస్తుంటారు. షూటింగ్ ఒక 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు, అప్పుడు ఫ్లోర్కి వెళ్తారు, అక్కడ షూటింగ్ చేస్తే వస్తారు. సో ఆఫీస్ వరకే పరిమితం వాళ్ళ ఆఫీస్. విజయ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ ఆఫీస్ వాహిని స్టూడియోలో ఉంది. సో అప్పుడు ఏంటంటే నేను ఆ విజయ ప్రొడక్షన్ ఆఫీస్ కాకుండా అక్కడ 11 ఫ్లోర్స్లో ఉండే ప్రొడక్షన్స్ అంతా నాకు తెలుసు. అందుకని అదే అదే ఇప్పుడు వాళ్ళకు రోజు మేము పని లేదు. స్క్రిప్ట్ కేవీ రెడ్డి గారు అంటే పడగానే మేము ఒక్కొక్క ఫ్లోర్ నుంచి అక్కడ పోయి, ఇక్కడ దిలీప్ కుమార్ షూటింగ్ అంటే, ఇక్కడ శివాజీ గణేష్ షూటింగ్, ఈ రకంగా ఒక్కొక్క చోట తిరిగి వెళ్తుంటాం. తిరగడమే.
అసిస్టెంట్ డైరెక్టర్స్, వాహిని స్టూడియో వాళ్ళు అందరూ దేరినో రెస్ట్రిక్షన్స్ అన్ని చోట్ల అడుగుతారు. దానివల్ల ఫస్ట్ 6 మంత్స్‌లో నేను కనిపెట్టింది ఏంటంటే, కేవీ రెడ్డి గారు డైరెక్షన్ చెప్పారు. పింగళి నాగేశ్వర గారు చాలా గిఫ్ట్ నాకు చాలా ఆదుకొని చేశారు. పట్టాభిరావు గారు, నాగరాజు వీళ్ళందరూ చెప్పిన దానికన్నా జీవితం 6 మంత్స్‌లో తెలుసుకున్నది ఏమిటంటే, నాకు అందరి మొత్తం ఇంతమంది ఆర్టిస్టు, డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో అందరూ గొప్పవాళ్ళే. ఉమ్. అంతే అంతే కదా. తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఉమ్. ఆ? ఎవరు ఒప్పుకోరు. సో అందరూ గొప్పవాళ్ళ సంగతి అది అర్థమైంది. సో అంతంత గొప్ప వాళ్ళతో అంత రియల్గా ఆ పరిచయం సాంగత్యాలు చేయడం కష్టం. అవును. మనం ఇంతే వాళ్ళు గొల్లపడి మారుతున్నాం వెన్నెల కట్టి వాళ్ళతో ఎక్కువ పరిచయాలు, మిగతా వాళ్ళతో గొప్పవాళ్ళు. అందరూ యంగ్ ఎట్ హార్ట్. మీరు మీరు ఎంచుకున్న వాళ్ళందరూ. అందరూ అందరూ ఉమ్. అందరూ ఎడిటర్, తర్వాత ఫ్రాంక్, ఓపెన్, ఆనెస్టీ వెరీ ఇంపార్టెంట్. మీరు సార్ సావిత్రి గారి తరం నుంచి ఇప్పుడు మొన్న దీపిక వరకు చూశారు. కల్కిలో కూడా మీరు సలహాలు ఇచ్చి కొంచెం మోల్డ్ చేశారు కథ అని. కాబట్టి సో మీ దృష్టిలో సార్ మోల్డ్ ఏం చేయలే కథ. నాగశ్విన్ నాకు ఒక మెంటర్ అన్నారు, కానీ ఆ ఫ్యూచరిస్టిక్ వాటిలో ఎప్పుడైనా ఫోన్ చేసి అడ్వైజర్స్ అడిగేవారు, ఇది ఇట్లా అని ఇట్లా అంటే బాగుంటున్నారు. బట్ ఇట్ ఈస్ టోటలీ నాగశ్విన్స్ క్రియేషన్, హిస్ డెసిషన్. నేను ఒక 2-3 ఐడియాస్ ఇస్తే అవి తీసుకుంటే లేకపోతే యాజ్ ఏ ట్రూ అవుట్ సైడర్ ఐ యూస్ టు గివ్. బట్ ఈజ్ ఎక్సలెంట్, ఈ టేక్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. బట్ ఆల్ ది యాక్టర్స్ సార్, ఫీమేల్ యాక్టర్స్లో మీరు చూసిన జెమ్స్ ఎవరు సార్? అంటే వేర్ యూ ఫెల్ట్, అంటే మీ ఓకే ఫస్ట్ అసలు క్రైటీరియా మీ దృష్టిలో ఒక గొప్ప నటి కానీ నటుడు కానీ ఉండవలసిన లక్షణాలు ఏంటి సార్? నాకు నేను నటుడిని అనుకునేవాడు ఎవడు నటుడు కాదు. ఆ పాత్ర ఏమిటి అది అయితే అని అడిగేవాడు నటుడు. అది ఎవరైనా సరే అంతే. వాళ్ళందరూ అంతే, మొదటి నుంచి అంతే అంతే. అలాగే మీ అంటే మరి అలా నటిమణుల్లో మహానటి సావిత్రి అని, సావిత్రి గారి గురించి ఇప్పటికీ కాదంటే ఇప్పుడు హరిబాబు అని మేకప్ మ్యాన్ ఉండేవాడు. అప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, సావిత్రికి, కృష్ణవారికి అందరికి ఆయనే మేకప్. ఆయన అక్కడ క్యూ అక్కడ టీ నగర్లో ఆయన దగ్గర మేకప్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఎవరు కనుక ముందు మేకప్ వస్తే వాళ్ళు ముందు సెట్కి వస్తారు. అప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేదు, అక్కడ గేట్ ఉంది, ట్రైన్ వచ్చి గేట్ వచ్చేస్తే ఆగిపోతుంది. సో అది దాటుకొని రావాలి వాహిని స్టూడియోకి రావాలంటే. సావిత్రి, కృష్ణకుమారి వీళ్ళిద్దరూ పోటీ వేసుకొని ఎవరు ముందుకు అక్కడ క్యూలో నిలిపోతారని వచ్చేవాడు. వేకోదా 4 గంటలకు 5 గంటలకు 4 గంటలకి 5 గంటలకు మరి 7 గంటలకు కాల్ షీట్ అంటే క్యూ. ఆ లోపల ఇంకొక ఇద్దరు ఉంటే ఎవరు ఉంటే ఆ క్యూ అయితే ఒకళ్ళొకరిదే కదా పెడుతుంది. సో క్యూలో ఫస్ట్లో ఉండాలని వాడిద్దరు పోటీ వచ్చాడు. సో దాట్ సార్ట్ ఆఫ్ ఏ ఆల్ డెడికేటెడ్. శ్రీకృష్ణార్జున యుద్ధంలో హోగెనకల్లో షూటింగ్, మనసు పరిగణించడం పాట, బి సరోజదేవి, నాగేశ్వరం. అప్పుడు అక్కడ గెస్ట్ హౌసెస్ లేవు. ఇక్కడ ధర్మపురి అనే చోట అక్కడ ఉండేవాడు. అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ 1 గంట. సో 3 గంటలు 4 గంటలకు లేచి స్నానం చేసి మేకప్ వేసి అంతా చేసి ఇక్కడి నుంచి 5:30కి వెళ్తే కరెక్ట్గా 6:30కి వస్తే 7 గంటలకు కరెక్ట్గా సన్లైట్ పిక్చర్కి ఫస్ట్ షాట్ చేయడానికి రెడీ, కెమెరా అంతా రెడీ. సో ఆ రకంగా చేసేవాడు శ్రీకృష్ణ. ఆ రకంగా పెంచాడు. అదేమిటో శ్రీకృష్ణార్జున నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే, అంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు నోముల అప్పారావు అని ఆయన మాకు బాగా చెప్పేది, భారతం చదివేది. అంతకంటే మనకు అంతవరకు తెలుసు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి అలాగా వాళ్ళకంతా లేవు. బట్ వీ నో ఎనఫ్ ఆఫ్ భారతం. నేను 2 పురాణాలకు వర్క్ చేశాను అసిస్టెంట్గా. మొదటిది మాయాబజార్, దానికి అసిస్టెంట్గా వర్క్ చేశాను. రెండవది కృష్ణార్జున యుద్ధం. కనుక ఈ 2 నేను పురాణాలకు వర్క్ చేసేది. మిగతా నేను పరిచయం నాకు. ఈ 2 కథలు భారతంలో లేని కథలు.
లేని కథ అది. నేను వర్క్ చేసిన 2 భారతంలో క్యారెక్టర్స్ కథలు, 2 భారతంలో లేని కథలు. ఉమ్. మాయాబజార్ ఎవరో ఒక ఆయన 16th సెంచరీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేసుకోవాలి అభిమానుడు, ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలని కథ మార్చాడు ఉమ్. శశిరేఖ. అవును. అక్కడ తమిళ్లో వత్సల. నార్త్లో ఇది లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అవుతారు, అవునవును. అందుకని అది యాంటీ. ఇది గయోపాఖ్యానం. ఉమ్. ఇది జైమిని భారతంలో ఉంది, మన భారతంలో లేదు. అది చదివాం. ఉమ్. కృష్ణార్జునుడు అతను ఏదో వేంగిలి వేస్తే వాళ్ళకి ఇద్దరికి వచ్చేది. అప్పుడు మేమంతా రీసెర్చ్ చేసాం, యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం ఎక్కడ ఉందని. అక్కడెక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షన్ ఉంది గయోపాఖ్యానం, వెరీ ఇంట్రెస్టింగ్. ఉమ్. అదేమిటంటే గయోపాఖ్యానం ముందర వీళ్ళకి రాదు. గయుడిని అర్జునుడి కాళ్ళ మీద పడమంటాడు నారదుడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు, వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు. ఆహా. ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తూ నది ఒడ్డు నుంచి వస్తుంటే, అమ్మ శరణు శరణు అంటే నిన్ను రక్షించానంటుంది. ఉమ్. ఉమ్. వెళ్తుంది. ఆశ్రమానికి వెళ్ళేవాడికి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు. ఇతను ఎవరో శరణు కోరాడు, నేను రక్షిస్తాననే మాట ఇచ్చాను, ఆయన రక్షించండి అన్నాడు. చెప్పి వెళ్ళిపోయాడు.